హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, మనకి 3 చార్ట్స్ ఉన్నాయి. లెట్స్ డూ అవర్ అనాలిసిస్ ఫర్ టుడే. యూఎస్టీ జేపీవై క్లియర్లీ మనకి ఇట్స్ లుకింగ్ ఇన్ డౌన్ ట్రెండ్, కరెక్ట్. ఓకే, మనకి ఇక్కడ ఎక్కడైనా సెల్ ఆపర్చునిటీ వస్తే విల్ ప్లాన్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూఎస్టీ జేపీవై. ఇది రీసెంట్ లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఐ ఫీల్ బయర్స్ ఆర్ గెటింగ్ వీక్. సో లెట్స్ సీ, మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే ఐ విల్ గో ఫర్ ఎ ట్రేడ్, ఎల్స్ నో. ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే మేబీ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఓకే, బట్ ఓన్లీ ఆఫ్టర్ 5 seconds కన్ఫర్మేషన్. ట్రెండ్ లైన్ టచ్ అవ్వకపోతే ఐమ్ నాట్ ఎంటరింగ్ ఎ ట్రేడ్. ఎందుకు, ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాబట్టి నేను ఈ ట్రెండ్ లైన్ గురించి వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు అయితే టచ్ చేయలేదు. ఓకే, సో ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు వెయిట్. ఓకే, ఇప్పుడు టచ్ చేసింది గైస్, బట్ ఆఫ్టర్ 30 seconds, సో డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఓకే, వెయిట్ చేద్దాం. యూరో జేపీవై ఈస్ ఎగ్జాక్ట్లీ అట్ ఎ వెరీ గుడ్ రెసిస్టెన్స్ గైస్. ఇది మన రెసిస్టెన్స్ జోన్. సో మేబీ ఇక్కడ నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్లింగ్, ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్, బట్ మనకు కన్ఫర్మేషన్ అనేది రావాలి. ఓకే, హోల్డ్ ఆన్. నాకు 5 secondsలో కానీ కన్ఫర్మేషన్ వస్తే ఐ విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. థింక్, హోల్డ్ ఆన్. ఓకే, వెయిట్. We need to wait. I didn't get any selling confirmation yet. Sorry, నాకైతే కన్ఫర్మేషన్ రాలేదు, సో ఐమ్ నాట్ ఎంటరింగ్ ఎ ట్రేడ్ హియర్. ఓకే, యూఎస్టీ జేపీవై ఓకే, మన ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుంటూ రీసెంట్ రెసిస్టెన్స్కి అయితే వచ్చింది. సో మోస్ట్ ప్రొబాబ్లీ వీ కెన్ ప్లాన్ ఫ్రమ్ హియర్. ఓకే, ఈ లెవెల్ చూసుకుంటే ప్రీవియస్లీ కూడా ఇక్కడ సపోర్ట్. సో ఐ థింక్ దిస్ మైట్ వర్క్. సో లెట్స్ ప్లాన్ ఫర్ ఇట్ గైస్. బట్ ఓకే, నాట్ యెట్, నాకు ఏ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఇదే క్యాండిల్ మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేస్తే మేబీ మనం ఒక ప్లాన్ చేయొచ్చు. ఇప్పటిదాకా చూస్తే మీరు ఈ ట్రెండ్ లైన్ కిందనే క్లోజ్ అయింది. సో మనకు ఒక సెల్లింగ్ కన్ఫర్మేషన్ రావాలి స్ట్రాంగ్గా, దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఒకవేళ సెల్ కన్ఫర్మేషన్ అనేది లేకపోతే నేనైతే ట్రేడ్ ఎంటర్ అవ్వను గైస్. ఓకే, సో నాకు ఇంతవరకు కన్ఫర్మేషన్ రాలేదు, సో నేను ఇప్పటికీ కూడా ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, హోల్డ్ ఆన్. యూరో జేపీవై చూడండి, ఐ థింక్ మేబీ ఇట్స్ ఇన్ ద గుడ్ రెసిస్టెన్స్ జోన్. అండ్ ఓకే, మనం ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నా, బట్ అగైన్ యాజ్ యూజువల్ మనం 5 seconds కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేద్దాం. ఓకే, సెల్ సైడ్ కన్ఫర్మేషన్ రావాలి మనకి, లేకపోతే లేదు. ఓకే, వీ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్, బట్ ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ అవర్ రెసిస్టెన్స్. ఒకవేళ మళ్ళీ పైకి ఎక్కడికైనా వస్తే ఐ విల్ ప్లాన్ ఫర్ ఎ ట్రేడ్, బట్ ఇట్స్ టూ ఫార్ గైస్, ఇట్స్ టూ ఫార్. ఓ చూడే, సడన్ బిగ్ రెడ్ క్యాండిల్ అంటే ఏంటంటే ఈ బయర్స్ని హంట్ చేయడానికి ఈ క్యాండిల్ అనేది వస్తుంది. సో దే ఆర్ ట్రయింగ్ టు కమ్, వాళ్ళ టార్గెట్ అయితే ఈ లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్. సో లెట్స్ సీ. ఓకే, సో టెక్నికలీ అయితే వాళ్ళ టార్గెట్ ఈ లెవెల్ అవ్వాలి. సో ఐ థింక్ మనం ఇంకొక ట్రేడ్కి వెళ్ళొచ్చు, సెల్ సైడ్, కంటిన్యూషన్ సైడ్, బట్ కొద్దిగా కన్ఫర్మేషన్ రానియండి. యాజ్ ఆఫ్ నో సెల్ సైడ్ కన్ఫర్మేషన్, సో వెయిట్ చేద్దాం. ఇది ఎగ్జాషన్ కింద కన్సిడర్ చేయలేము అనుకుంటే, ఎందుకంటే ఇంకా వాళ్ళ టార్గెట్ ఈ లెవెల్. సో ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఇట్ as an exhaustion. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్.
As of now అయితే we didn't have any selling confirmation, so I'm not taking trade here for sell side. ఒకవేళ ఇది రిట్రేస్మెంట్ అయితే ఓకే దెన్ ఐ థింక్ వీ కెన్ స్టిల్ ప్లాన్ ఫర్ a sell trade, but don't hurry. We need any good confirmation again. Without confirmation we can't do anything here. Okay, gap up open అయింది guys. Gap ups are not, gap up gap downs I don't like it, so I'm least interested in such things. I do మనం ఓన్లీ అనాలిసిస్ మీద వెళ్తాం అంతే. ఇప్పటికీ కూడా ఐ డెంట్ గెట్ ఎనీ సెల్ సైడ్ కన్ఫర్మేషన్, సో ఐమ్ చూసారా స్ట్రాంగ్ బయింగ్. సో ఎవరైతే ఇక్కడ ఈ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ని చూసి దే వుడ్ హావ్ థాట్ immediately they can opt for a sell trade, they would have all lost guys. Okay, so market does what it wants. Okay, wait చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన రెసిస్టెన్స్ జోన్కి అయితే మార్కెట్ రీచ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది ఇప్పుడు మన రీసెంట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ గైస్. ఓకే, సో నాకు తెలిసి వీ కెన్ ఈ జోన్లోకి వస్తే ఐల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. దిస్ విల్ బీ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ జోన్లోకి వస్తే కనుక ఓకే ఐల్ ఆప్ట్ ఫర్ ఎ సెల్ ట్రేడ్. కొద్దిగా ఇంకా ఓకే హోల్డ్ ఆన్. ఇంకా ఈ స్పేస్ ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా గైస్. ఈ స్పేస్కి రావచ్చు ఇంకా బయర్స్. ఓకే, మీకు 1 minute చూపిస్తా. నేనేమంటున్నా అంటే మనకి ఇంకా ఈ జోన్లో ఈ స్పేస్ ఉంది, సో ఇక్కడ దాకా రావచ్చు. ఈ క్యాండిల్ టచ్ చేస్తే నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ లెవెల్ టచ్ చేయలేదు, సో నేను అందుకే వెళ్ళలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఆ స్పేస్ ఇంకా పెండింగ్. ఇక్కడ చూడండి, స్పేస్ కంప్లీట్గా కవర్ చేసింది యూరో జేపీవైలో. యూఎస్టీ జేపీవై స్టిల్ లెఫ్ట్. ఓకే, వెయిట్. లేదు, ఐ స్టిల్ వెయిట్, ఎందుకంటే ఇంకా ఇక్కడ స్పేస్ ఉంది. ఈ స్పేస్ని టచ్ చేసినా నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. హోల్డ్ ఆన్. నో నాట్ ఓకే. ఓకే, బట్ నాకు ఎక్కడ సెల్ కన్ఫర్మేషన్ రాలేదు, సో నేను ఇక్కడ కూడా ట్రేడ్ చేయట్లేదు, నేను వెయిట్ చేస్తా. ఓకే, హోల్డ్ ఆన్. బయర్స్ ఆర్ ఇన్ స్ట్రాంగ్ పవర్ గైస్. ఓకే, లేకపోతే ఇక్కడ అంత స్ట్రాంగ్ సెల్లర్ వచ్చినా వాళ్ళని ఓవర్కమ్ చేశారంటే బయర్స్ ఆర్ లుకింగ్ స్ట్రాంగ్. ఓకే, బట్ వెయిట్. ఇంకా యూరో యూఎస్టీ అయితే వద్దు అసలు. మనం సెల్ సైడ్ చూడాలి, సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఎనీ సెల్ కన్ఫర్మేషన్. ఓకే, ఇంకా రాలేదు గైస్ సెల్ సైడ్ కన్ఫర్మేషన్. నాకు ఈ క్యాండిల్ ఎక్కడ సెల్లింగ్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు, సో నేనైతే ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు సెల్ సైడ్. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ ఓకే వెయిట్ చేద్దాం. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, మనం ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండాలంటే ఈ లెవెల్కి వెయిట్ చేస్తాం గైస్. దిస్ ఇస్ ద నెక్స్ట్ సపోర్ట్. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది మనకి, అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ రీసెంట్ లెవెల్ సపోర్ట్స్ ఇవి. సో ఇక్కడికి వస్తే విల్ లుక్ ఫర్ బైస్. ఓకే, ఇన్ ద సేమ్ వే యూఎస్టీ జేపీవైలో కూడా మనం
ఈ లెవెల్ని కన్సిడర్ చేద్దాం సపోర్ట్ లెవెల్ కింద. సో ఇక్కడ కూడా మనం బైస్కి ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్కి వస్తే. యూరో యూఎస్టీ చూసారా, యూరో యూఎస్టీ అయితే అసలు చాపీ మార్కెట్, నాట్ ఎ గుడ్ మార్కెట్. సో ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయాలి మనం. ఫర్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 3 అనుకుంటున్నా. యా 3. సో లెట్స్ కంటిన్యూ విత్ దిస్ 3. ఓకే, బయర్స్ ఆర్ ఇన్ చార్జ్ గైస్, అదైతే నాకు అర్థమైపోయింది. వెరీ స్ట్రాంగ్ బయింగ్ మొమెంటమ్సే కనిపిస్తున్నాయి బోత్ జేపీవైలో. ఓకే, లెట్స్ హోల్డ్. సో నేను నెక్స్ట్ రెసిస్టెన్స్ని ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను. ఇది మన నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో ఇది మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని. యూఎస్టీ జేపీవై కూడా నేను ఇంక ఈ జోన్ని తీసి ఐ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇది మన నెక్స్ట్ లెవెల్ గైస్. ఇది ఒక ఎస్ అన్న చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఐ వెయిట్ ఫర్ దిస్ లెవెల్ యూఎస్టీ జేపీవైలో. యూరో జేపీవైలో కూడా అంతే. దిస్ ఎ గుడ్ స్వింగ్ హై లెవెల్. సో ఇది ఒక మన రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. సో ఈ లెవెల్స్కి వెయిట్ చేద్దాం, నో హరీ. ఈ క్యాండిల్ కనుక ఈ జోన్ మొత్తాన్ని స్వీప్ చేయగలిగితే, టచ్ చేసిన, ఐ థింక్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్. ఓకే, ఈ క్యాండిల్ ఈ జోన్కి వెళ్ళిన, ఓకే నాకు కనుక కన్ఫర్మేషన్ వస్తే ఐ ప్లాన్ ఎ సెల్ ట్రేడ్. బట్ ఇదే క్యాండిల్ ఈ జోన్లోకి ఈ 2 లెవెల్ టచ్ చేయగలగాలి. సో currently I don't see that happening, but let's wait. ఓకే, మనం ఇక్కడ చూసుకొని అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మార్కెట్ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉంది. యూరో జేపీవైలో, యూఎస్టీ జేపీవైలో కూడా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఇలా ఉన్న మార్కెట్ ఇంటర్నల్ మన 1 మినిట్లో కాబట్టి మైనస్ స్ట్రక్చర్సే చూస్తాం గైస్. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ హైయర్ హై క్రియేట్ చేసి దీన్ని బ్రేక్ చేస్తుందంటే మార్కెట్ అప్ ట్రెండ్ షిఫ్ట్ అయినట్టు. ఓకే, సో స్టిల్ we need for a good level. సో ఈ లెవెల్కి వస్తే we can see for a trade. ఓకే, యూరో యూఎస్టీలో ఇక్కడ ఒక ఓకే హోల్డ్ ఆన్. మనం ఈ లెవెల్ని ఇక్కడ చూడండి ఎస్ఎన్ఆర్లా ఉంది. ఓకే, ఈ లెవెల్ని సపోర్ట్ కింద యూస్ చేస్తారు. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చాక సపోర్ట్, మళ్ళీ సపోర్ట్. సో ఈ లెవెల్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం యూరో యూఎస్టీలో. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేస్తే ఐ థింక్ వీ కెన్ ప్లాన్ ఫర్ 1 బై ట్రేడ్ ఇన్ యూరో యూఎస్టీ. వావ్, చూసారా గైస్ సడన్ మూమెంట్. సో లెట్స్ వెయిట్. ఇఫ్ ఐ గెట్ ఎనీ, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ లెవెల్ గైస్, వీ కెన్ ఆప్ట్ ఫర్ ఎ బై ట్రేడ్. బట్ నాకు సేఫ్టీ కావాలి లైట్గా. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బై ట్రేడ్. ఓన్లీ రీజన్ ఏంటంటే నేను ఇది సపోర్ట్ కింద కన్సిడర్ చేశాను కాబట్టి ఐ టుక్ ఎ బై ట్రేడ్. సో లెట్స్ సీ. అట్లీస్ట్ యా క్యాండిల్ మూమెంట్ ఉండాలి. గైస్ దేర్ యు గో, వి వన్ అవర్ ఫస్ట్ ట్రేడ్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు ట్రేడ్ చేసుకోరా అని చెప్పి. సో మార్కెట్ అనేది ఏంటి, ఐ ఆల్వేస్ ఫాలో ద ట్రెండ్. మార్కెట్ అనేది అప్ ట్రెండ్, రైట్, క్లియర్. ఎవరికైనా డౌట్ ఉంటే ఇలా స్ట్రక్చర్ మార్కెట్ అనేది ఇప్పుడు హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తుంది, కరెక్ట్. ఓకే, హోల్డ్ ఆన్ గైస్. యూఎస్టీ జేపీవై వి గాట్ ఎన్ అలర్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ వెయిట్ ఏ మినిట్.
ఇక్కడ మనకేమైనా ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే ఐల్ టేక్ ద ట్రేడ్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రీవియస్ యూఎస్టీ ట్రేడ్. మార్కెట్ అనేది ఇక్కడ కూడా మనకి రీసెంట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. బట్ నేను ఇది ఎస్ఎన్ఆర్ కాబట్టి దీనికి ప్రయారిటీ ఇచ్చాను. ఐ డెంట్ గివ్ ప్రయారిటీ ఫర్ దిస్. బట్ మార్కెట్ ఈస్ ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకొని వచ్చేస్తుంది. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, ఫర్ నౌ మనం ఒక పని చేయొచ్చు. యాజ్ యూజువల్ వీ కెన్ టేక్ ఏ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఓకే, చూడాలి ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ ఎలా బిహేవ్ చేస్తుందని. Okay, we got a few touches here, so it is acting as a support. So let's wait for a mitigation of this level. Okay, touch అయితే ఈ recent support నుంచి we can plan a buy trade, guys. Okay, ఇది సపోర్ట్ కాబట్టి నాకు రీసెంట్ సపోర్ట్ ఐమ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఇక్కడ యూఎస్టీ జేపీవైలో నాకు ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం, సపోర్ట్ ట్రెండ్ లైన్. సో ఇది కొద్దిగా ఇంక్లైన్డ్గా వస్తుంది. సో లెట్స్ సీ. ఓకే, అండ్ మనకి ఇక్కడైతే రీసెంట్ లెవెల్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బికాజ్ ఇట్స్ స్వింగ్ లో కాబట్టి నాకు ఈ జోన్కి వస్తే మేబీ ఐల్ ప్లాన్ అగైన్ బై ట్రేడ్. ఓకే, సో ఒక పని చేద్దాం. ఇన్ మీన్ టైమ్ లెట్ మీ టెల్ యూ హౌ డు ఐ టేక్ దిస్ ట్రేడ్, లాజిక్ బిహైండ్ ఇట్. సో యాజ్ చెప్పినట్టు మార్కెట్ ఈస్ ఇన్ వాట్ గైస్, మార్కెట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్. కరెక్ట్. సో క్లియర్గా తెలుసు మనకి ఏంటి, విల్ లుక్ ఫర్ బైస్ అప్ ట్రెండ్లో. అండ్ మీకు ఏం చెప్పాను, ఈ లెవెల్ తీసుకున్నాను నేను ఎందుకు, ఇది ఒక రీసెంట్ ఎస్ఎన్ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ ఏ బ్రేక్అవుట్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది లెవెల్ని అండ్ ఇట్ యాక్టెడ్ ఎస్ సపోర్ట్. సో నేను మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని వెయిట్ చేశాను. ఓకే, సో నేను ఏం చేసా, ఎప్పుడైతే ఈ లెవెల్ని ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో, సో ఐ టుక్ ఏ ఇమీడియట్ బై ట్రేడ్, సపోర్ట్ కాబట్టి. ఓకే, దట్స్ ద రీజన్ ఐ టుక్ ఏ బై ట్రేడ్, ఓన్లీ బికాస్ దిస్ ఈస్ ఏ ఎస్ఎన్ఆర్ సపోర్ట్. అంతే, దట్స్ ద లాజిక్ ఫర్ దట్ ట్రేడ్. ఓకే, ఓకే. యూరో జేపీవై మనకి సపోర్ట్ ట్రెండ్ లైన్కి వస్తే వీ కెన్ ప్లాన్ వన్ ట్రేడ్. ఎల్స్ లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. సడన్గా మళ్ళీ మొమెంటం అంటే ఇట్ హ్యాపెన్స్. ఓకే, ప్రైస్లో చేంజ్ లేదు అంటే అంతగా నో వన్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మార్కెట్ కరెంట్ ప్రైస్ దగ్గర. సో అది ఓకే, బయర్స్ సెల్లర్స్ అనే వాళ్ళు కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు ప్రతి దాంట్లో. ఓకే, మేబీ యూరో యూఎస్టీలో ఇఫ్ యూ గెట్ ఎనీ ఆపర్చునిటీ లెట్స్ సీ. ఇప్పుడు నాకు ఇది రీసెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఎందుకు, ఇట్స్ ఎ గుడ్ రెసిస్టెన్స్ గైస్. ఇన్ని క్యాండిల్స్ స్ట్రైక్ చేసాను, నథింగ్ కుడ్ బ్రేక్ దిస్ లెవెల్. సో ఇట్స్ ఎ గుడ్ రెసిస్టెన్స్ ఫర్ మీ. కరెక్ట్, ఈ లెవెల్ని బ్రేకే చేయలేకపోయాయి. సో మార్కెట్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం, విల్ లుక్ ఫర్ ఎనీ సెల్ ఆపర్చునిటీస్. సో లెట్స్ వెయిట్ ఇఫ్ యూ గెట్ ఎనీ గుడ్ కన్ఫర్మేషన్స్. ఓకే, కరెంట్లీ యూఎస్టీ జేపీవై ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ట్రెండ్ లైన్. యూరో జేపీవై చూసుకుంటే అట్లీస్ట్ ఇట్స్ లిటిల్ క్లోజ్. మనం దీన్ని కూడా రీసెంట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్యాండిల్ మూమెంటమ్. దీన్ని తీసుకోవాలా అనేది. ఓకే, ఐ థింక్ యూరో జేపీవైలో మార్కెట్ అనేది హైయర్ హైస్ హైయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, వీ నీడ్, ఓకే ఈ టచ్, ఈ క్యాండిల్ కనుక ఇక్కడ ఈ లెవెల్కి వచ్చినా సరే నేను ఒక బై ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. మోర్ డౌన్, మోర్ ఈ లెవెల్ దాటితే నేను ఒక
ఓకే. నేను ఒక బై ట్రేడ్ అనేది తీసుకున్నా గైస్ యూరో జేపీవైలో. ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బై అనేది ప్లాన్ చేశాను. సో లెట్స్ సీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై ట్రేడ్ గైస్ అగైన్. ఇంకా కిందకు వస్తే ఐల్ టేక్ వన్ మోర్. ఓకే, ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి దట్స్ వై ఐ వెంట్ ఫర్ ఎ బై ట్రేడ్ అగైన్. కమాన్, మార్కెట్ అనేది గ్రీన్ అవ్వాలి. షుడ్ బి ఎ గ్రీన్ క్యాండిల్ గైస్. మోర్ అప్, మోర్ అప్, మోర్ అప్, మోర్ అప్ మెన్. ఇది గ్రీన్ అయ్యింది బట్ నా ట్రేడ్ వేరే ఒక దగ్గర ఇంకో దగ్గర పడడం వల్ల ఐ హ్యాడ్ ఎ స్మాల్ లాస్. బట్ ఇట్స్ ఎ గ్రీన్. ఓకే, బయర్ కాబట్టి. ఓకే, హోల్డ్ ఆన్ గైస్. ఓకే, మనం ఈ సపోర్ట్ దగ్గర నుంచి ట్రేడ్ మిస్ అయ్యాం. ఓకే ఓకే గైస్, యూఎస్టీ చెప్పి వెళ్ళ చూడండి, ట్రెండ్ లైన్కి అయితే మార్కెట్ రీచ్ అయింది. ఓకే, సో లెట్స్ ప్లాన్ ఫర్ సంథింగ్ బై సైడ్. బట్ ఇక్కడ మనకి రీసెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ లెవెల్కి వెయిట్ చేస్తాను. ఇంకా ఈ లెవెల్ టచ్ చేస్తే మేబీ వీ కెన్ థింక్ ఆఫ్ బయింగ్. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి నేను డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ సపోర్ట్ ఇస్ దిస్, విల్ వెయిట్ ఫర్ దాట్. అండ్ ఇది నేను ఎస్ఎన్ఆర్ఏ, విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నేను ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నా గైస్. ఐ నో ఇట్స్ ఎ ట్రెండ్ లైన్ బట్ నాకు రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఇందాక కూడా మనం ట్రెండ్ లైన్ బేస్ చేసి తీసుకున్నాం బట్ క్యాండిల్ అనేది బ్రేక్ వచ్చి సపోర్ట్ దగ్గరకు వచ్చాక ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేస్తాం. కానీ ఇది ఒక డోజీ అవ్వడం వల్ల 2 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ విన్ ఒక ట్రేడ్ లాస్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, హోల్డ్ ఆన్. నేను ఒక బై ట్రేడ్కి వెళ్తాను ఇక్కడ నుంచి, యూఎస్టీ జేపీవై. ఆల్రైట్ గైస్, వి వన్ నాట్ ట్రేడ్. రీజన్ ఏంటి, ఇక్కడ నేను ఎందుకు బై ట్రేడ్కి వెళ్ళాను, యాక్చువల్గా దిస్ ఈస్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, కరెక్ట్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే దీన్ని ఒక జోన్లో డ్రా చేయాలి మనం. ఒక్క నిమిషం, ఇగ్నోర్ దిస్. దీన్ని మనం ఒక జోన్లో డ్రా చేసుకోవాలి సపోర్ట్. ఇక్కడ చూడండి, ఈ ఇది ఉంది కదా, ఈ బాడీ టు ఈ బాడీ నేను ఒక జోన్లో డ్రా చేసుకున్నాను.
నాకు ఎప్పుడైతే ఈ జోన్ టచ్ చేసిందో అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందో నేను ఏం చేశాను, బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను గైస్. ఓకే, ఎందుకు రీజన్ నాకు జోన్లోకి మొత్తం రాకపోయినా నేను ఎందుకు వెళ్ళాను అంటే నాకు ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ రీజన్తో ఇక్కడ నేను బై కన్ఫర్మేషన్ తీసుకున్నాను. దో నాకు జోన్లోకి రాకపోయినా సరే, దట్ ఈస్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ ఎ బై ట్రేడ్ దర్. ఆల్ రైట్, సో మనం ఇప్పుడు దాకా వీ టుక్ 4 ట్రేడ్స్ గైస్. అందులో 3 విన్ అయ్యాం, ఒకటి లాస్ అయ్యాం. ఆ థర్డ్ ట్రేడ్ కూడా మార్టింగిల్లో ఇదే ట్రేడ్ ఒక డోజ్ ఇవ్వడం వల్ల మనది ఒకటి విన్ ఒకటి లూజ్ అయిపోయి గ్రీన్లో. ఓకే, I think let's stop it for now. That's all for today, guys. Hope you learned something how to take on the proper levels. Just be patient and be consistent. Be disciplined. All right, guys. See you in the next video. Have a good day. Take care. Bye bye.